షేక్ సందాని మంగళగిరి ప్రాంతంలో సుపరిచితులు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి స్వయం కృషితో అంతర్జాతీయ పవర్ లిఫ్టర్గా ఎదిగారు. అంతేకాదు ఈ ప్రాంతంలో పవర్ లిఫ్టింగ్ ఔత్సాహికులకు శిక్షణ ఇస్తూ ఎందరికో గుర్తింపు తెచ్చారు. అలాగే తన ఇద్దరు కుమార్తెలకు కూడా పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. మంగళగిరిలో ఫిట్ జోన్ జిమ్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత వాసులు చక్కటి ఫిట్నెస్ పొందేందుకు కూడా దోహదపడుతున్నారు. పవర్ లిఫ్టింగ్కు మంగళగిరి చిరునామాగా చేయటంలో సందాని కృషి ఎనలేనిది. అందరికీ నమస్కారం. నా పేరు సాదియా అల్మాస్. నేను సందాని వాళ్ళ సెకండ్ డాటర్ని. నేను ఈ పవర్ లిఫ్టింగ్ అనేది నా 15 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఈ గేమ్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే ఒక ఎయిమ్ ఉండేది. ఆ ఎయిమ్ పోలీస్ అవ్వాలంటే ఒక ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. సో ఫిట్నెస్ ద్వారా స్టార్ట్ అయ్యాను. తర్వాత ఒక కాంపిటీషన్ ఉందని నార్మల్గా జస్ట్ పార్టిసిపేట్ చేశాను. జస్ట్ 1 మంత్ ప్రాక్టీస్లోనే గోల్డ్ మెడల్ వచ్చింది స్టేట్లో. ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఇంకా పైకి వెళ్ళొచ్చు, ఇంకా మంచి మెడల్ తేవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట. ఇప్పుడు వరకు 4 ఏషియన్ మెడల్స్ తెచ్చాను. అలాగే రీసెంట్గా జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కోయంబత్తూర్లో స్ట్రాంగ్ గర్ల్ ఆఫ్ సెకండ్ ఏషియా అనే టైటిల్ కూడా వచ్చింది. నా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే, ఇప్పుడు నేను వరల్డ్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయ్యాను. వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా మంచి మెడల్ తెచ్చుకొని అలాగే వరల్డ్ గేమ్స్లో కూడా పార్టిసిపేట్ అవ్వాలని నా గోల్ ఉంది. ఇప్పుడు ఇండియాకి, మన ఈ ఫిట్ జోన్ జిమ్కి మంచి పేరు తెస్తాను. మంగళగిరికి, మన రాష్ట్రానికి, మన దేశానికి, మన ఫిట్ జోన్కి మంచి పేరు తెస్తాను. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నేను పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేశాను. దుర్గా సత్యనారాయణ నా పేరు. అక్కడ కోచ్ మారెళ్ళ వెంకటేశ్వరరావు గారు మాకు పవర్ లిఫ్టింగ్లో జాయిన్ చేసి ఒక క్రీడలో అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో మాకు అక్కడ పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. జాతీయ అంతర్జాతీయ పోటీలకు ఎంతోమంది ఎంపికయ్యి ఎన్నో మెడల్ సాధించేవాళ్ళు. మేము కూడా ఆ స్థాయికి వెళ్ళాలని చెప్పి అక్కడ చేశాము. అక్కడి నుంచి ఇంకొంచెం మెరుగులు దిద్దుకోవడానికి, మేము ఇంకా పైకి వెళ్ళడానికి ఇక్కడ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఫిట్ జోన్ సంస్థలో షేక్ సందాని ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టర్ గారి దగ్గర తర్ఫీదు పొందుతున్నాము. ఎటువంటి ఫీజు లేకుండా ఎంతోమందికి ఉచితంగా పవర్ లిఫ్టింగ్ శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలకు ఎంతోమంది వెళ్ళారు. అదే ఆసక్తితో మేము కూడా మన ఆంధ్రప్రదేశ్, ఇండియాకి గోల్డ్ మెడల్స్ తీసుకురావాలని చెప్పి అన్న ఉద్దేశంతో ఎంతో ఆసక్తితో ప్రాక్టీస్ చేస్తున్నాము. కోచ్ గారు కూడా అంతే ఇంట్రెస్ట్గా ప్రతి ఒక్కరికి ప్రాక్టీస్ చేయించి ఎంతోమందిని తయారు చేశారు. అదే దారిలో మేము కూడా నడవాలని చెప్పని ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నాము. అలాగే రీసెంట్గా మంగళగిరిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా మేము గోల్డ్ మెడల్ సాధించాము. అలాగే నేషనల్కి సెలెక్ట్ అయ్యాము. హైదరాబాద్లో జూనియర్ నేషనల్ జరుగుతుంది, అందులో పార్టిసిపేట్. శ్రీ కాశ్య, నేను సందాని గారి ప్రథమ కుమార్తెని. నేను MBBS థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ పార్ట్ 1 చదువుతున్నాను నిమ్రా కాలేజ్లో. నాకు స్టార్టింగ్ నుంచి మా సిస్టర్ ముందు నుంచి పవర్ లిఫ్టర్. నాకు స్టార్టింగ్లో స్పోర్ట్స్, పవర్ లిఫ్టింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. తర్వాత మా సిస్టర్ ఏషియన్ మెడల్, గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత తనకి అందరి నుంచి వచ్చిన సపోర్ట్ అవన్నీ చూశాక నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది దీని మీద. అండ్ MBBS తర్వాత నేను PG చేయాలి. పీజీకి ఇప్పుడు స్పోర్ట్స్ కనెక్షన్ ఉంటే పీజీలో కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఆ ఉద్దేశంతో నేను కూడా పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఒక 1.5 ఇయర్ నుంచి అట్లా నేను పవర్ లిఫ్టింగ్ చేస్తున్నాను. రీసెంట్గా సౌత్ ఇండియాలో 3rd ప్లేస్ సాధించాను. అండ్ స్టేట్లో మొన్న గోల్డ్ మెడల్ సాధించాను. నెక్స్ట్ నేషనల్కి సెలెక్ట్ అయి ఉన్నాను. నేషనల్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను రావడం స్పోర్ట్స్ మీద అంత ఇంట్రెస్ట్గా ఏం రాలేదు. వచ్చిన తర్వాత పవర్ లిఫ్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది నాకు. ఒకవైపు స్టడీస్ని, ఒకవైపు స్పోర్ట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ 2 కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అంబిషన్ గోల్ ఏంటంటే
పీజీ సీట్ ఫ్రీ పీజీ సీట్ కొట్టాలి అండ్ ఒక ఇంటర్నేషనల్ చేసి ఒక ఇంటర్నేషనల్లో ఒక మెడల్ సాధించి ఒక మంచి పేరు సంపాదించాలి అని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సందాని. నేను ఒక ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టర్ని. నేను 1995లో పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేశాను. నేను 2001లో ఫస్ట్ ఇండియా ఛాంపియన్ని, అలాగే 2001 నుంచి 2013 దాకా కంటిన్యూషన్ నేషనల్ ఛాంపియన్. 2004లో ఏషియన్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్లో నేను ఇండియాలోనే పార్టిసిపేట్ చేశాను. దాంట్లో నాకు సెకండ్ ప్లేస్ వచ్చింది. దాని తర్వాత నేను ఒక 2000లో జిమ్ పెట్టి ఎంతోమంది క్రీడాకారులను తయారు చేశాను. అలా కనీసం నా దగ్గర చేసినప్పుడు 100కు పైబడే క్రీడాకారులు ఉన్నారు, పవర్ లిఫ్టర్లు. మరి నా ఏం ఏంటంటే నాకు 2 అమ్మాయిలండి. మా పెద్దమ్మాయి ఆసియా ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ నిమ్రా కాలేజ్ ఇబ్రాహీంపట్నం చదువుతుంది. సాదియా అల్మాస్ డిగ్రీ థర్డ్ ఇయర్ కేలీ యూనివర్సిటీ. ఇప్పుడు ఆసియా ఇప్పుడే ఒక 1 year క్రితం పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసింది. స్టేట్లో 2 times స్టేట్ పార్టిసిపేషన్ అండ్ 2 time గోల్డ్ మెడల్ స్టేట్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్. లాస్ట్ ఇయర్ కూడా నేషనల్ సెలెక్ట్ అయింది రాజస్థాన్లో. దాని తర్వాత ఆల్ ఇండియా యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ మన నాగార్జున యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ జరిగింది. దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసింది. అలాగే ఆల్ ఇండియా యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ కూడా రాజస్థాన్ ఉదయ్పూర్లో జరగడం జరిగింది. దాన్ని కూడా పార్టిసిపేట్ చేసింది. దాని తర్వాత మొన్న రీసెంట్గా సౌత్ ఇండియా అనకాపల్లిలో జరిగింది. దాంట్లో కాంస్య పథకం వచ్చింది. ఆసియా గోల్ కూడా ముందు మంచి క్రీడాకారులుగా తయారవ్వాలని, మన జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి మెడల్ తీసుకొచ్చి మన మంగళగిరికి మంచి పేరు తీసుకోవాలని మా ఆసియా గోల్. అలాగే ఈ స్పోర్ట్స్ సపోర్ట్తో ఆల్రెడీ ఎంబీబీ చదువుతుంది కాబట్టి ఈ స్పోర్ట్స్ సపోర్ట్ ఉంటే ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా తయారయ్యి దాని తర్వాత ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్లతో పీజీ సీట్లు కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఆసియా చాలా దృఢంగా కష్టపడుతుంది. మళ్ళీ ఆ దేవుడు ఆశయాన్ని ఖచ్చితంగా ఆ కోరికని తీర్చి మంచి పీజీ సీట్ తీసుకురావాలని, అలాగే అంతర్జాతీయ స్థాయిలో మెడల్ సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు సాదియా గురించి మీకు అంతా తెలిసిందే. సాదియా గోల్ ఏంటంటే నేను మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కోరిక. కాబట్టి పోలీస్ ఆఫీసర్ అంటే దాన్ని సిస్టంలో మనం మూవ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను సాదియాకి జిమ్కి తీసుకురావడం జరిగింది. జిమ్ తీసుకొచ్చిన అది భయపడుతున్న జీన్స్ ఏమో సాదియా చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయింది. ఫస్ట్ వెళ్ళిన 1 నెలలోనే స్టేట్లో ఛాంపియన్ అవ్వటం, ఆ స్టేట్కి సెలక్షన్ రావటం, నేషనల్కి, ఆ నేషనల్లో కూడా ప్లాన్ అవ్వటం. స్టెప్ వేసిన తర్వాత ఈ రోజు దాకా దేవుడి దయ వల్ల వెనక తిరగడం అనేది లేదు. ఆ నేషనల్ స్టేట్ ఛాంపియన్, స్టేట్ స్ట్రాంగ్ ఉమెన్, నేషనల్ స్ట్రాంగ్ ఉమెన్, దాని తర్వాత ఏషియా 4 ఏషియా చేసింది. ఒక ఏషియాలో మాత్రం బ్రాంజ్ మెడల్, 3 ఏషియా మాత్రం గోల్డ్ మెడల్స్. ఒక ఏషియాలో 4 గోల్డ్ మెడల్స్, టర్కీ ఏషియాలో 4 గోల్డ్ మెడల్స్. రీసెంట్గా నిన్న లాస్ట్ మంత్ 17 నుంచి 21 వరకు కోయంబత్తూర్లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జూనియర్లో మళ్ళీ గోల్డ్ మెడల్ సాధించి ఏషియా స్ట్రాంగ్ ఉమెన్ సెకండ్ పొజిషన్గా తీసుకుంది. మరి నెక్స్ట్ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 4 వరకు వరల్డ్ ఛాంపియన్షిప్ టర్కీ ఇస్తాంబుల్లో జరుగుతుంది. దాంట్లో కూడా మంచి పథకాలు సాధించాలని, మరి వరల్డ్ ఛాంపియన్స్ తర్వాత కామన్వెల్త్, వరల్డ్ గేమ్స్లో కూడా మంచి ఉంచాలని. దాని తర్వాత నా పిల్లలకి ఈ పొజిషన్ తీసుకొచ్చాను. దానికి ముందు నేను చాలామంది పిల్లల్ని, నా పిల్లలకు ముందు కూడా చాలామంది పిల్లలు నా దగ్గర చేశారు. వాళ్ళందరూ వాళ్ళ సొంత ఊళ్ళో వాళ్ళు ఒక వ్యాయామశాలలో పెట్టుకుని వాళ్ళు ఎంతోమంది క్రీడాకారులను తయారు చేశారు. వాళ్ళు కూడా నాకు ఇంటర్నేషనల్ ప్లేయర్సే. ఇప్పుడు వి మల్లేశ్వరరావు తిరువూరు, నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఒక 5 years ఒక మంచి పొజిషన్కి వెళ్ళి తయారయ్యి ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యి దాని తర్వాత అతను వాళ్ళ ఊర్లో తిరువూరులో సొంతగా జిమ్ పెట్టుకుని వాళ్ళు ఎంతోమంది క్రీడాకారులను తయారు చేశారు. అలాగే గుడివాడ షైదా అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా ఒక నేషనల్లో ఒక మంచి స్థానం సంపాదించాడు. అతను కూడా సొంతంగా జిమ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ మంచి పొజిషన్లో ఉన్నారు. అలా ఎంతోమంది చాలామంది అబ్బాయిలు వాళ్ళ మంచి పొజిషన్లో ఉద్యోగాల్లో ఉన్నారు. మరి నాకు ఇంత అవకాశం ఇచ్చినప్పుడు నేను దేవుడిని చాలా థ్యాంక్ చెప్తున్నాను. ముందు
నా పిల్లలాగే ఎంతోమందిని మంగళగిరి మరి చుట్టుపక్కల పిల్లలు ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు. గవర్నమెంట్ మనకి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం మనం టర్కీ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు సాదియాతో అకాడమీ కూడా ప్లేస్ ఇస్తా అన్నారు. ఇన్ కేస్ అలా ప్లేస్ ఇస్తే నా జీవితం ఉన్నంత వరకు స్పోర్ట్స్లో నేను మంచి పవర్ లిఫ్టర్లుగా చాలామందిని తయారు చేసి మన మంగళగిరికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకి, మన దేశానికి మంచి పేరు తీసుకొస్తానని, నా చివరి శ్వాస వరకు కూడా నేను పవర్ లిఫ్టింగ్ని మంచి పొజిషన్కి తీసుకెళ్తానని, చరిత్రలో మంగళగిరి పవర్ లిఫ్టింగ్ అంటే మంగళగిరి గొప్పగా చెప్పుకునే స్థాయికి తీసుకెళ్తానని నేను కోరుకుంటూ, ఎవరైనా ఆసక్తి కలవారు మన మంగళగిరి పరిసర ప్రాంతంలో ఎవరైనా కానీ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఖచ్చితంగా పవర్ లిఫ్టింగ్ చాలా మంచి లైఫ్ ఉంది. మన రాష్ట్ర అసోసియేషన్ కానీ, స్టేట్ అసోసియేషన్ కానీ, నేషనల్ అసోసియేషన్ కానీ, జిల్లా అసోసియేషన్ కానీ, మన గుమ్మడి పుల్లేశ్వరరావు గారు ఉన్నారు, స్టేట్ అసోసియేషన్ కోటేశ్వరరావు గారు ఉన్నారు, సూర్యనారాయణ గారు ఉన్నారు, ప్రభాకర్ గారు ఉన్నారు. వీళ్ళంతా మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ సాదియా కావచ్చు, మన గుంటూరు జిల్లాలో చాలామంది పవర్ లిఫ్టర్లు మన రాష్ట్రంలో కానీ ఎంతోమంది ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగారు. రాష్ట్ర స్థాయి రాష్ట్ర అఫీషియల్స్ కానీ డిస్ట్రిక్ట్ అఫీషియల్ సపోర్ట్ లేనిదే మనం ముందుకెళ్ళాం. కాబట్టి వాళ్ళ ప్రోత్సాహం, వాళ్ళ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మనం అంతా ఈ స్థాయికి వెళ్ళాము. కాబట్టి అంటే వీళ్ళందరి సపోర్ట్తో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకి మంగళగిరికి ఒక అకాడమీ కోసం స్థలం ఇస్తే దాంట్లో మంచి అధునాతనమైన ఎక్విప్మెంట్ పెట్టి మంచి క్రీడాకారులను మంగళగిరిలో తయారు చేసి మంగళగిరి పేరు చరిత్రలో నిలిచేటట్టుగా నేను పవర్ లిఫ్టింగ్లో చేస్తానని హామీ ఇస్తూ థ్యాంక్ యూ. ఈ వీడియో కథనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంగళగిరి టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మంగళగిరి సమాచార స్రవంతిని మీ ముందుకు తీసుకువచ్చేందుకు మంగళగిరి టైమ్స్ ఛానల్ను ప్రోత్సహించండి. మీ అవార్ శ్రీనివాసరావు, జర్నలిస్ట్, మంగళగిరి.